ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. చంద్రగ్రహణం సింహరాశి వారు పుబ్బ నక్షత్రంలోకి సంభవించుచున్నును కాబట్టి ఈ రాశివారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఏం జరగబోతుంది, వీరికి అదృష్టమా దురదృష్టమా, అదేవిధంగా వీరికి రెండు విధాలుగా జరగబోతుంది, మంచి మరియు చెడు. ఆ మంచి ఏమిటి, చెడు ఏమిటి, చెడు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరికి ఎలాంటి విషయాలలో అదృష్టం అనేది కలిసి వస్తుందో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మార్చ్ 3వ తేదీ మంగళవారం రోజున ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. గ్రహణ ప్రారంభ కాలం మధ్యాహ్నం 3:19 ప్రారంభం అవుతుంది. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5 గంటల నుండి 3 నిమిషాల వరకు. గ్రహణ మోక్ష కాలం సాయంత్రం 6:46 పూర్తి అవుతుంది. ఆద్యంతం మొత్తం గ్రహణ కాలం 3:27 మాత్రమే. చంద్రోదయ గ్రహణ పూర్వకాలం 42 మాత్రమే. అలాగే ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి లాభాలు వస్తాయి, ఎలాంటి నష్టం వస్తుందో పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. రాశిలోనైనా చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఒకటి మంచి మరొకటి చెడు ఖచ్చితంగా జరుగుతుంది. సింహరాశిలో గ్రహణం ఏర్పడడం వలన వీరికి కాస్త అరిష్టం అనేది ఏర్పడుతుంది, కానీ దీనికి పరిష్కారం కూడా దొరుకుతుంది. ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటంటే, గ్రహణ సమయంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇంటికి మాత్రం వెళ్ళండి. ఖచ్చితంగా గ్రహణ సమయంలో ఏదైనా జపం చేసుకోండి. ఎందుకంటే మీ రాశిలో సంభవించడం వలన మీకు దైవభక్తి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే, ఏదైనా ఒక నామస్మరణం చేసినట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఈ చిన్న పరిహారం చేయడం వలన వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా సింహరాశి వారు ఈ గ్రహణ సమయంలో చంద్రగ్రహణంని అస్సలు చూడకూడదు. ఎందుకంటే కాస్త అరిష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఇంట్లోనే ధ్యానం అనేది చేసుకున్నట్లయితే ఇబ్బందులు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. భగవంతుడి పైన మీకు ఎక్కువ ప్రేమ ఇష్టం కలుగుతుందో ఆ భగవంతుని నామస్మరంలో ఉండండి. ఖచ్చితంగా మీకు వచ్చే అరిష్టం అనేది తొలగిపోతుంది. సింహరాశి వారికి జన్మస్థానంలో సంభవించడం వలన, జన్మస్థానం అంటే మనసుకు సంబంధించింది లేదా మనశ్శాంతికి సంబంధించింది. కాబట్టి ఈ రాశి వారికి మనసు ప్రశాంతంగా లేకపోవచ్చు, కాస్త ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఏదైనా సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళరు. కాబట్టి మీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు, వ్యాపారం, ఉద్యోగం ఎలాంటి పనుల్లో చేసినా కూడా కొత్తగా ఏదైనా ఆలోచన విధానం అనేది తగ్గించుకోండి. ఎలాంటి ఆలోచనలు చేయకండి. ఆలోచనలు సరి అయినవిగా ఈరోజు ఉండకపోవచ్చు. కాబట్టి కొత్తగా ఏదైనా ప్రారంభించకండి లేదా అగ్రిమెంట్లకి సంతకం అనేది పెట్టకండి. చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. మధ్యవర్తిగా అస్సలు వెళ్ళకండి. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడి అనేది కలుగుతుంది. కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. లేదా ఈరోజు ఎవరిని కలవకపోవడమే చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు ఇష్టమైన దైవంని మనసులో తలుచుకోండి. దైవనామ స్మరం చేయడం వలన మనసు అనేది కాస్త ప్రశాంతంగా కలగవచ్చు. దాని వలన ఎవరితో ఎలాంటి ఇబ్బందులు కలగవు. ముఖ్యంగా
ఎవరితో ఎలాంటి వాదనలు పెట్టుకోకండి. ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మీ అధీనంలో పెట్టుకోండి. లేదంటే ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశాలు వస్తాయి. ఈ రోజున ఆలోచనలు కూడా రకరకాలుగా ఉంటాయి. అవి నియంత్రణగా ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి వ్యాపారంలోనైనా కొత్త భాగస్వాములతోనైనా ఎలాంటి విధానాలు మాట్లాడాలి, అలాగే ఎలా జరుగుతుంది, ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటారో ఈరోజు ఏవీ చేయకండి. ఈరోజు స్థిరమైన ఆలోచనలతో ఉండరు కాబట్టి ఏదైనా ఆలోచించి స్థిరంగా కూర్చొని ఆలోచించండి. లేదా మీ పనుల్ని మానుకొని ప్రశాంతంగా ఈరోజు సెలవు తీసుకోండి. మీ జన్మరాశిలోనే చంద్రగ్రహణం రావడం వలన ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది. విశ్వాసం పెంచేటందుకు ప్రయత్నించుకోండి. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో పనికిరాని మాటలు కూడా ఈరోజు మీకు వినబడవచ్చు. దానివల్ల కోపం కూడా రావచ్చు. ఇకపోతే మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడేటట్లు చేస్తారు. మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌనం మాత్రం పాటించండి. ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ఉద్యోగులతో చిరునవ్వుతో సంభవించే మాటలన్నీ ఈరోజు అలాగే ఉండాలి, లేదా ఎన్నో ఇబ్బందులకు దారి తీస్తుంది. మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. మీరు ఎంత గొప్పవారైనా ఈరోజు పేరు ప్రతిష్టలనేవి తగ్గవచ్చు. కాబట్టి సమాజంలో ఎలాంటి పోరాటం, ఇబ్బందులు అనేవి లేకుండా చూసుకోండి. ముఖ్యంగా రాశి వారికి అదృష్టం ఒకటి, రెండవది దురదృష్టం ఏమిటో తెలుసుకున్నాం. అదృష్టం ఇప్పుడు ఏమిటో, మీకు ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. వీరికి మానసికంగా ఒత్తిడి కలుగుతుంది కాబట్టి కోపం అనేది ఈరోజు ఎక్కువగా వస్తుంది. అలాగే వీరికి కోపం రావడం వలన ఇతరులు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉంటున్నారని ఆలోచించకుండా మాటలు మాత్రం మాట్లాడేస్తారు. పేరు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా సాధ్యమైనంత వరకు ప్రజలకు ఈ రోజున కాస్త దూరంగా ఉండడం చాలా అనుకూలం. అలాగే ఆత్మీయులు కూడా మీ దగ్గర ఉండేటట్లు చూసుకోండి. వారితో సంతోషంగా మాట్లాడడం ప్రయత్నించండి. అలా చేయడం వలన మీకు వచ్చే సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అదృష్టం అనేది ఏమిటంటే ఈ రాశి వారికి విపరీతమైన ఆర్థికంగా ధనలాభం అనేది కలగబోతుంది. మధ్యమ ఫలితాలు వస్తాయి. కొంత అనుకూలం, మరికొంత అనుకూలంగా లేకపోవడం. కాబట్టి వీరికి ఇప్పుడు అనుకూలంగా ఏ విధంగా ఉండడం లేదు, ఎలాంటి మానసిక ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ రాశి వారికి పరిహారం చేయడం వలన సంతోషం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారికి తోటి వారితో సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో పుబ్బ నక్షత్రంలో ఏర్పడిన వ్యక్తులు ఈ పరిహారం చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులన్నీ మెల్లిమెల్లిగా మొత్తం తొలగిపోతాయి. సింహరాశి వారు ఈ ఒక్క పరిహారం చేయడం చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఆ పరిహారం ఏమిటంటే చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మరునాడు వీరు శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి మీరు శివాభిషేకం లేదా విష్ణు మీకు తెలిసిన బ్రాహ్మణుడికి ఏదైనా తెలుపు రంగు వస్త్రాలు దానం చేయండి. మీకు వచ్చే పుబ్బ నక్షత్రంలో ఉన్న చంద్రగ్రహ ప్రభావం ఇబ్బందుల్లో నుండి బయటపడిస్తుంది. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎందుకంటే వీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు, ఆ విధంగానే ఉంటారు. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు.